పరీక్షలు రాస్తున్న బిడ్డలకు చెప్పవలసింది ఏంటంటే, మొట్టమొదట భయం వద్దు, రెండవది కన్ఫ్యూజన్ వద్దు. మీ జీవితంలో ఆ కన్ఫ్యూజన్ అనేది, టెన్షన్ అనేది లేకుండా దూరపరచండి. ఎందుకంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మీరు ఒంటరి వారు కారు. మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మీరు ఒంటరి వారు కారు. మిమ్మల్ని దూరంగా కూర్చోబెట్టచ్చు, ఒంటరిగా కూర్చోబెట్టచ్చు. మీ ఎగ్జామ్ రాసే టైంకి మీకు మీ పక్కన ఉన్న స్నేహితులు లేకపోవచ్చు, అప్పటి వరకు ఉన్నటువంటి బెంచ్ మేట్స్ లేకపోవచ్చు. బట్ కానీ మీరు ఒంటరి వారు కాదు, కానీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి. దేవుడు మీ పక్షానే ఉన్నాడు. దేవుడు మీ చేతికి తన చేతిని ఆధారంగా పెడుతున్నాడు అనే ధైర్యము నింపుకొని కార్యం చేయండి. ఈరోజు మీరందరూ కూడా ఒక ధైర్యంతో వెళ్ళండి. ఏంటి ధైర్యం అంటే, నేను ఒంటరివాడిని కాదు, నేను ఒంటరిదాన్ని కాదు, నాతో పాటు ఎవరు ఉన్నారు? దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు, నాతో ఉన్నాడు అనే ధైర్యంతో మీరు రాయగలిగితే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు.